శ్వాసము లేని జీవితము జరుగుతూ ఉంటుండాలి. The life without breath. దీన్ని చెప్పారు ఇంద్రియ నిగ్రహానికి. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళము లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము నిరుపయోగము అన్నారు. Therefore, the bull without yoke and the horse without the reins and the car without brakes are useless. Brakeless car. కనుకనే ఈ విధమైనటువంటి దీనికి మనం సరైనటువంటి దీక్షను పూనాలి. We should determine అన్నింటికి నీ నామస్మరణే ప్రధానము. For everything Lord's name is important. ఈ నామచింతన లేక ఇంకే విధమైనటువంటి దీంతో కూడాను మన జీవితం అనే నామను దాటడానికి వీలు కాదు. Without chanting Lord's name it's not possible to cross this life. ఈ నామమే మన జీవితానికి ఒక పెద్ద నావ. This Lord's name is the very ఈ boat. నావను ఎంతకాలమైనా సముద్రంలో పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. You can travel for any length of time in this boat. నావ కింద ఎంత జలమైనా ఉండవచ్చును. There will be a lot of water. కానీ నావ లోపల జలము చేర్చితివా ప్రమాదం అవుతుంది. But the moment water enters into the boat, it will be dangerous. జలము నావలో ఉండనప్పటికీ పర్వాలేదు, Doesn't matter. ప్రమాదం అవుతుంది. But if the boat is on the water, it is safe. But when the water gets into danger. ప్రాకృతమైనటువంటి భావములో జీవితం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించుకున్నప్పటికీ నామం అనేటువంటి చింతన చేసినప్పుడు నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిస్వార్థంగా నామచింతన చేయాలి. As we repeat Lord's name, we should repeat it, chant it selflessly, with a pure heart. ఆడంబరంగా కానీ, not with pomp, లేక అహంకారంగా కానీ ego. నామను ఉచ్చరించకూడదు. You should never be egoistic, full of pride as you repeat God's name. ఈ నవవిధ మార్గము లోపల ఏ మార్గమునైనా నీవు అనుసరించమని చెప్పారు. You may follow any path, any one of the paths. ఎట్లా మనం అనుభవించాలి? Where? ప్రశాంతమైనటువంటి భావంతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి చిత్తముతో శ్రవణం, with all the purity, in all peace, you should chant God's name. కీర్తనం, listening, the singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం, surrender. ఇవి